హైదరాబాద్ చుట్టూ ఉన్న డిఫరెంట్ బాడీస్ అథారిటీస్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన రియల్టర్స్ కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ ముందు ఎలా ఉంది, రాను రాను ఎలా మారిందో తెలుస్తుంది. హలో రియల్టర్స్, దిస్ ఇస్ రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాజ్ ఎ రియల్టర్ గా ఎప్పుడూ వెంచర్ గురించి, సేల్స్ గురించి మాట్లాడడమే కాదు, నాలెడ్జ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ వీడియోలో మొట్టమొదటిగా హెచ్ఎంసి గురించి తెలుసుకుందాం. హెచ్ఎంసి అంటే ఏంటి? హెచ్ఎంసిని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. దీనిని 1933లో ప్రవేశపెట్టారు. అప్పటి వరకు సపరేట్ గా ఉన్న చాదర్ఘట్ మున్సిపాలిటీని హైదరాబాద్ లోకి విలీనం చేసి హెచ్ఎంసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా నామకరణం చేశారు. స్వాతంత్రం తర్వాత హైదరాబాద్ డిస్టిక్ అయినందున 1950లో జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోకి విలీనం చేసేశారు. ఆ తర్వాత 1955లో అన్ని మున్సిపాలిటీలను కలిపి, అంటే జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ, సికింద్రాబాద్ మున్సిపాలిటీ మరియు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లోకి విలీనం చేసేశారు. దీనినే ఎంసీహెచ్ అంటారు. మరి లేఅవుట్ డెవలప్మెంట్ అనేది ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం. 1975లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడింది. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్డిఏ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంసీహెచ్, మెదక్లోని 10 మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీలను డెవలప్ చేయడానికి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడింది. దీని ముఖ్య ఉద్దేశం లేఅవుట్ డెవలప్మెంట్స్. 1978లో హైదరాబాద్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి హైదరాబాద్ అర్బన్, రెండవది హైదరాబాద్ రూరల్. హైదరాబాద్ రూరల్ని రంగారెడ్డి జిల్లాగా చేసేశారు. హైదరాబాద్ అర్బన్ని 4 భాగాలుగా విభజించింది ప్రభుత్వం. అవేంటంటే చార్మినార్, గోల్కొండ, ముషీరాబాద్ అండ్ సికింద్రాబాద్. 1985లో హైదరాబాద్ అర్బన్ని 16 మండలాలుగా విభజించి హైదరాబాద్ని, సికింద్రాబాద్ని కలిపి జంట నగరాలుగా మార్చారు. హలో రియల్టర్స్, మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ట్రైనింగ్ కావాలన్నా, మెంటర్ సపోర్ట్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. 2007లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. దీంట్లో రంగారెడ్డి జిల్లాలోని 10 మున్సిపాలిటీలను, 8 గ్రామ పంచాయతీలతో పాటు మెదక్ జిల్లాలోని 2 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోకి విలీనం చేయడం జరిగింది. 2007లో జిహెచ్ఎంసి ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ని 5 జోన్స్ గా, 18 సర్కిల్స్ గా మరియు 150 వార్డ్స్ గా విభజించడం జరిగింది. అంతేకాక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తో కలిసి పనిచేస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. హెచ్ఎంఆర్ అంటే హైదరాబాద్ మెట్రో రైల్, వాటర్ సప్లై బోర్డ్, ఆర్టీసీ బోర్డ్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, ఎలక్ట్రిక్ బోర్డ్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అంతేకాక కొన్ని స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీలు కూడా ఉన్నాయి. అవి జిహెచ్ఎంసీలో కానీ హుడాలో కానీ విలీనం కాలేదు. అవేంటంటే అథారిటీ నెంబర్ 1 బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్. దీన్ని హుసేన్ సాగర్ లేక్ డెవలప్మెంట్ కోసం డిసెంబర్ 2000లో ప్రవేశపెట్టారు. అథారిటీ నెంబర్ 2 హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఏడిఏ హడా. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టూ అభివృద్ధి చేయడానికి ఏర్పడిన సంస్థ. ఇది 1996లోనే ఏర్పడింది. అథారిటీ నెంబర్ 3 సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ సిడిఏ. 1990 తర్వాత హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం సైబరాబాద్ పేరుతో స్పెషల్ జోన్ ని ప్రవేశపెట్టింది. సిటీని డెవలప్ చేసే టైంలో దీన్ని ఒక స్పెషల్ జోన్ గా పరిగణించింది. అదే సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ సిడిఏ. హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. దీన్ని 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టారు. దీంట్లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ హడా, బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్ట్ బిపిఏ, సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ సిడిఏ ని కలిపి కొత్త డెవలప్మెంట్ అథారిటీగా హెచ్ఎండిఏ ని ప్రవేశపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం లేఅవుట్ డెవలప్మెంట్స్. సిటీని ఒక క్రమ పద్ధతిలో డెవలప్ చేసి లేఅవుట్ పర్మిషన్ ఇవ్వడం మరియు లేఅవుట్ చుట్టుపక్కల ప్రాంతాలని డెవలప్మెంట్ చేయడం అన్నమాట. ఈ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో 7 జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామాలు విలీనమై ఉన్నాయి. జోనింగ్ ఎలా వచ్చిందో చూద్దాం. 2011లో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది. దీనికి 2013లో ఆమోద ముద్ర పడింది. ఈ మాస్టర్ ప్లాన్ ని రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, మల్టీపర్పస్ జోన్, స్పెషల్ ఎకనామిక్ జోన్ అండ్ గ్రీన్ జోన్లుగా విభజించారు. చూశారు కదా రియల్టర్స్, హైదరాబాద్ ఎలా డెవలప్ అవుతూ వచ్చిందో. కొత్తగా వచ్చేవారు కూడా తెలుసుకోవాల్సిన అథారిటీస్ ఇవి. రియల్టర్స్, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.